సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ 108. మున్నూరు కాపు బిడ్డ డాక్టర్ కోవా లక్ష్మణ్ రాజ్యసభ సభ్యునిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. నిజాయితీ నిబద్ధతలతో పార్టీకి అంకితమై పనిచేసిన డాక్టర్ లక్ష్మణ్ సేవలను బీజేపీ గుర్తించి పెద్దల సభకు ఎంపిక చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి పార్లమెంటు సభ్యునిగా రాజ్యసభకు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం తరువాత డాక్టర్ లక్ష్మణ్ను సభలోని సభ్యులు, పార్టీ నేతలు, శ్రేయోభిలాషులు అభినందించారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షునిగా ఆయన కొనసాగుతున్నారు. హైదరాబాద్ సమీపంలోని కోవా రాములు మంగమ్మ అనే పుణ్య దంపతుల మధ్యతరగతి ఇంట 1960 జూలై 3వ తేదీన జన్మించిన డాక్టర్ లక్ష్మణ్ జన్మతః అబ్బిన మధ్యతరగతి విలువలకు నిలువెత్తు నిదర్శనం. నిగర్వి, మృదుభాషి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి కూడా చదివారు. అనంతరం భూభౌతిక శాస్త్రంలో పరిశోధన చేసి పిహెచ్డి అందుకున్నారు. నీతి నిజాయితీలకు మారుపేరు డాక్టర్ లక్ష్మణ్. కర్తవ్య దీక్షా దక్షతలకు మరో పేరు. బీజేపీలో ఏ పదవిలో ఉన్నా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే పార్టీ విధేయునిగా ఆయనకు పేరు. పార్టీలో తరతమ భేదాలు లేకుండా అట్టడుగు స్థాయి శ్రేణులను కూడా ఆదరించే గొప్ప మనసు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి ఉండటం గర్వించదగ్గ విషయం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలోనే భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చేరారు. అంటే ఏబీవీపీ. 1980లో బీజేపీలో చేరి హైదరాబాద్ నగరంలో వివిధ పదవులను నిర్వర్తించి 1995 నుంచి 99 వరకు హైదరాబాద్ బీజేపీ శాఖకు అధ్యక్షునిగా పనిచేశారు. 2016 నుంచి 2020 మార్చి 10 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కోదండరెడ్డిని ఓడించారు. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ ఆధిక్యతతో రెండవసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. శాసనసభ్యునిగా నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి బస్తీ ప్రాంతాల్లో నివసించే విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు అలుపెరగక కృషి చేశారు. కె లక్ష్మణ్ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా 27 సెప్టెంబర్ 2020న నియమితులయ్యారు. ఆయన 2022 మే 30న రాజ్యసభ అభ్యర్థిగా ఖరారయ్యారు. శ్రమతో, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు కె లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయటం పట్ల కాపునాడు సంతోషం వ్యక్తం చేస్తోంది. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తోంది. శుభాకాంక్షలతో గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు. Please subscribe our channel.